దిస్ టిపికల్ బ్యాచిలర్ హౌస్లో వంటకం అనమాట. టుడే వి గోనా మేక్ వెజ్ కట్లెట్స్. తెలుగు ఈరోజు నేను చేయబోయే వంటకం వెజిటేబుల్స్ ఏమంటారు, కూరగాయలు వెజ్ కట్లెట్. చాలా వెజ్ కట్లెట్స్. ఇవాళ మనం చెప్పమ్మా, ఇవాళ మనం చేయబోయే పదార్థం వెజ్ కట్లెట్స్. దానికి కావాల్సిన పదార్థాలు పొటాటో, క్యారెట్, బీట్రూట్. ఎక్కడ బీట్రూట్ అంటే బీట్రూట్, ఒక 1 బీట్రూట్, 3 పొటాటోస్, 1 క్యారెట్. ఈ 3 బాయిల్ చేసుకోవాలి. యాక్చువల్లీ గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేయాలి, నేను మర్చిపోయాను. నెక్స్ట్ బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ కొన్ని అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని సాల్ట్ వేయాలి. చిన్న సాల్ట్ ఎందుకు వేసినంటే బాగా నలుగుద్ది, టేస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వేసేదాన్ని కనపడి వెళ్ళిపోద్ది. తిప్పి చేశాడు. ఇలా పేస్ట్ అవ్వాలి బేసిక్గా. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకున్నాను, నాకు నచ్చుతుంది కాబట్టి. సరే వాష్ చేయి. ఎందుకు సిక్కి పడిపోయింది కదా, పడిపోలేదు కదా. ఇదంతా మట్టే. ఓకే, ఆనియన్ ఎప్పుడు కత్తి ఇలా ముందుకు వెళ్ళాలి, డైరెక్షన్ ఇలా మనం అయితే కోసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇలా సైడ్ తిప్పుకొని చిన్న చిన్న ముక్కలు కావాలంటే మధ్యలో ఇలా స్లిప్ చేయాలి. చేసి అప్పుడు చూసాను వస్తున్నాను చూసాను ఇలా తిప్పుకొని మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. చూసా చిన్న చిన్న ముక్కలు ఒకటి సరిపోయిందా? ఎంత కావాలంటే అంత, డిపెండింగ్ ఆన్ ద టేస్ట్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. మనం ఒక ఆర్యపురం గిన్నె కాదు, ప్యాన్ తీసుకొని అందులో మనం ఒకసారి కొంచెం అలా స్లైట్గా చేస్తాం వెజిటేబుల్స్. ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది ఎయిర్ ఫ్రైయర్లోనే. మనం ఎక్కువ ఆయిల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నాం బేసిక్గా. సో ఆయిల్ కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం లోపల ఎయిర్ ఫ్రైయర్లో కొద్దిగా ఉడకదు కాబట్టి కట్లెట్ అంటే లోపల పాటు కొద్దిగా ఉడకదు అంటే కాబట్టి ఎక్కువసేపు పడద్దు సార్, అంత ఎక్కువసేపు ఎయిర్ ఫ్రైయర్లో చేయడం హెల్తీ కాదు. ఓకే, సో కొంచెం ఉడకాలి, లోపల పచ్చిగా ఉండకూడదని ఈ ప్యాన్లో చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇంకొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఇంత చాలు. ఇవన్నీ చేసే ముందు స్టవ్ ఆన్ చేయాలి. Fire will be fire. I am fire. ఓకే, ఆయిల్ వేసుకున్నా. జీలకర్ర కొంచెం ఫ్రెంచ్ బీన్స్ అండ్ ప్లస్ మిరపకాయలు కూడా మిక్స్ అయితే కలర్ చచ్చిపోయిన కాబట్టి తెలియదు. ఈలోపు ఆనియన్ ప్యాన్ జరగకూడదు, ప్యాన్లో ఉన్న సామాన్లు చేస్తారు. ఇలా పెట్టుకొని ఇలా అప్కమింగ్ మాస్టర్ షెఫ్ వాడు చేయబడుతున్న ఎక్స్పీరియన్స్. ఓకే, దిస్ ఇస్ ఆల్ డన్ అండర్ ఎక్స్పర్ట్ సూపర్విజన్. చిన్నపిల్లలు కదా ట్రై చేయొద్దు. if you are 18 and below don't try. Carefully, do it fast. And beetroot కొంచెం మిగిలిపోయిన బీట్రూట్ చూస్తే ఎక్స్ట్రా కలర్. అంటే నేను ఫుడ్ కలర్ యూస్ చేయడం ప్రిఫర్ చేయను, సో నాచురల్ ఫుడ్ కలర్. నేను ఎంత వేస్తున్నా ఇది నాకు కూడా తెలియదు, కానీ ఏదో వస్తుంది ఏదైతే అదే. ఇప్పుడు నేను బాగా మ్యాష్ చేసుకోవాలి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫైనల్లీ మ్యాజిక్ అయిపోయింది. ఇక్కడ ఇలా చూడండి, కలర్ఫుల్గా లైక్ మై లైఫ్. బీట్రూట్ యాక్చువల్లీ ఇందులో స్మాష్ అవ్వలేదు సరిగ్గా. సో ఏం చేస్తామంటే బీట్రూట్ పీసెస్ పక్కన తీసి మళ్ళీ కోరి అందులో వేసేసాం ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేసుకోండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మైదా. ఓకే, మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి వేసుకోవచ్చు. టేస్ట్ కావాలంటే మైదా వేసుకోండి, హెల్త్ కావాలంటే గోధుమ పిండి వేసుకోండి. Yes. మైదా చాలా నేను కొంచెం బియ్యం పిండి కూడా కలుపుతాను ఫర్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్. మరి ఎక్కువ కలుపుకోవాలి, అప్పుడు పిండి టేస్ట్ వస్తుంది, కట్లెట్ టేస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్లో ఇచ్చాను. చేత్తో కలుపుకోవడం బెటర్, నా చేత్తో కలపచ్చు ట్రై. బాగా స్పూన్తో కలిపిస్తున్నాం, ఇంకెందుకు దాంతో అవట్లేదని. ఇది చూపించు, దగ్గర కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఫర్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్. ఓకే, ఈ సాంగ్లో నాకు ఈ సిచ్యువేషన్లో నాకు సాంగ్ గుర్తొచ్చింది. అనుకో ఏంటి పాడు.
చెప్పే మిలిటరీలో లేకుండా ఓకే చాలు చెప్పుకుంటా చెయ్యి కాలిపోతుంది చాకలి కాలిపోతుంది ఇప్పుడు నేను బాల్స్ చేసుకోవాలి ఈరోజు పక్కింట్లో ఎవరో పాట పెట్టుకుంటున్నారు మ్యూజిక్ కొద్దిగా చల్లారి చల్లని బాయ్ వేసా ఇంత 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 తీసుకుని నేను ఉండల్లా చుట్టుకోవాలి ఓకే చుట్టుకుని ఇలా ప్యాక్ 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 రెడీ టు ఫ్రై ఎయిర్ ఫ్రై కట్లెట్స్ ట్యాప్ జస్ట్ ఇంత ఒకసారి ఇలా నేను కట్టేటట్టు ఆ తర్వాత ఇలా అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి షెఫ్ ఈస్ ఫీలింగ్ హ్యాపీ ఓకే ఇలా వస్తుంది ఫస్ట్ రాగానే ఫస్ట్ నేను టైమర్ పెడుతున్నా ఎంత టైంలో పెడితే అవుతుంది మేబీ ఒక 12 minutes ఓకే కాలేదు ఎక్స్పెరిమెంట్ కాబట్టి చూస్తున్నాం లాస్ట్లో మళ్ళీ చెప్తాం నేను ఎగ్జాక్ట్ దిస్ రియల్ అండ్ రా నాట్ ఫేక్ 180లో పెడుతున్నా 180 12 minutes ఎందుకంటే తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఫ్లిప్ చేస్తాను అప్పుడు కట్లెట్స్ చేసేసాము 3 minutes టైమర్ పెట్టి లోపలికి 4 3 2 1 లెట్స్ ఓపెన్ ఆఫ్ ఈ 5 4 3 2 1 స్పీడ్లో పెట్టు సరే అది కూడా ఎడిటింగ్లో క్రిస్పీ తిన్నాక చెప్తాం ఎలాగుందో ఓకే టేస్టీ అండ్ హెల్దీ ఎయిర్ ఫ్రైడ్ కట్లెట్స్ చూడడానికి ఫ్రై చేసిన దానంత కలర్ రాకపోయినా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి 80% మ్యాచ్ అయింది కానీ అదే ఫ్రెష్గా అంటే ఆయిల్ ఫ్రీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కట్ట పోల్చుకుంటే మరి చాలా బాగుంది అయితే ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా మొసాలి గుండె కదండి అది అలాగే ఉంటుంది ఇది చూసి లోపల పచ్చిగా ఉంటుందేమో అనుకున్నాము ఫస్ట్ డౌట్ వచ్చింది కానీ లోపల బాగుంది అంటే ఫస్ట్ కుక్ చేయడం వల్ల బాగుంది అనమాట అఫ్కోర్స్ మరీ క్రిస్పీగా రాలే బట్ టేస్ట్ చాలా బాగుంది